శ్యామలేశ్వరి. నేను కృష్ణవేణి జూనియర్ కాలేజ్లో చదువుతున్నా, ఫస్ట్ ఇయర్. సో మన గవర్నమెంట్ టూరిజం పైన దృష్టి అంటే తన కాన్సన్ట్రేషన్ అనేది పెట్టింది. సో మనము మన భారతదేశంలో టూరిజం పెంచుకోవాలి అనుకుంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏమంటే మన ప్లేస్లో ఇవి ఉన్నాయి, మన ఊర్లో ఇవి ఉన్నాయి, మనం వీటిని కాపాడుకోవాలని తెలుసుకోవాలి. వేరే దేశాల్లో వాళ్ళు ఏదైనా ఉంది కానీ ప్లేసెస్ ఉంది కానీ వాళ్ళు అనుకుంటారు ఇది మన ప్లేస్, మనం చూపించాలి. ఎక్కడైనా మెక్సికోలో చూడండి, వాళ్ళు ఇళ్ళలు ఎట్లా అరేంజ్ చేస్తారంటే వాళ్ళేం టూరిజం కోసం అరేంజరు, కానీ అరేంజ్ చేసింది వే ఎట్లా ఉంటుందంటే టూరిజం కోసం ప్రజలు వెళ్తారు. అలా అరేంజ్ చేయాలి మనం కూడా. మనం టూరిజం కోసమే కాదు, మన డెవలప్మెంట్ ఎలా ఉండాలి అంటే మనం డెవలప్ చేస్తే అది టూరిజం కోసం కూడా ఉపయోగపడాలి. అలా ఉండాలి మన డెవలప్మెంట్. అప్పుడు టూరిజం కూడా మనకి పెరుగుతుంది. మనం చూసినామంటే మన విలేజెస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, కానీ నేచర్ బ్యూటీ ఉంది. మనలో వాటర్ ఫాల్స్ ఉంటాయి, అవంతా, కానీ అవంతా ఎవరికి తెలియదు కదా. సో మనం తెలుసుకోవాలి, మన ప్లేసెస్ ఇక్కడ ఉందని మనం చెప్పుకోవాలి. మా ఊర్లో ఈ ప్లేసెస్ ఉంది, టూరిజంకి ఇది బెస్ట్ ప్లేస్, ఇక్కడికి వెళ్తే బాగుంటుందని మనమే చెప్పకుండా ఎలా. ఇప్పుడు మనము మాల్దీవ్స్ తీసుకుంటే వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ పెడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు మా దగ్గర ఇస్లాండ్స్ ఉంది, ఇక్కడ ఇవన్నీ బాగున్నాయని. మనకి లక్షద్వీప్ ఉంది, అందుకే పిఎం నరేంద్ర మోదీ గారు కూడా వెళ్ళి అక్కడ పోయి ఫోటో తీసుకొని వీడియో తీసి పోస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన దేశంలో ఇది ఉందని మనం చెప్పాలి కదా, అప్పుడే టూరిజం పెరుగుతుంది కదా. సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి. ఇవన్నీ మనం చేసినామంటే ఆటోమేటిక్ గా టూరిజం అనేది పెరుగుతుంది. దీనికోసం సెపరేట్ కాన్సన్ట్రేషన్ అవసరం లేదు. మనం గాన మన ప్లేసెస్ తెలుసుకొని మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే చాలు, అక్కడికి మన టూరిజం అనేది పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ టూరిజం మనకి ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయి, కానీ చిన్న విలేజెస్ కూడా కానీ నేచర్ బ్యూటీ ఎంత బాగుంటుందంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఇలా ప్యారిస్ ఇవంతా అట్రాక్టివ్గా ఉంటాయి, కానీ అవన్నీ కాదు, నేచరే మనకి ప్రశాంతత ఇస్తుంది. అక్కడికి వెళ్ళాలి. థ్యాంక్ యూ.